హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ కాల్షియం, ఐరన్తో పాటు ప్రోటీన్ కూడా అధికంగా ఉండే రాగి పిండితో ఒక హెల్దీ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. మోకాలి నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనతతో బాధపడేవారు ఈ లడ్డూలని రోజు ఒకటిగా తింటూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి అలాంటి హెల్దీ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటి కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే నువ్వులు చిటపటం అనేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకొని ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే లోపల వరకు వేగేంత వరకు వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోకి జీడిపప్పును వేసి జీడిపప్పు కూడా కలర్ మారేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. రాగిపిండి వేగింది అని తెలుసుకోవడానికి రాగిపిండి మంచి స్మెల్ వస్తూ ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చిందంటే రాగిపిండి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తురుము ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న రాగి పిండిని ఒక మిక్సింగ్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు వాటర్ను వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని రాగిపిండి మిశ్రమంలో వేసుకొని అందులోకి ఇలాచి పౌడర్ని, జీడిపప్పుల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా ఇందులో వేసుకొని దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ కావాల్సిన సైజులో లడ్డూల్ని తయారు చేసుకోవాలి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినగలిగేలా సాఫ్ట్గా, టేస్టీగా, హెల్దీగా చాలా బాగుంటాయి. ఈ లడ్డూలని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు కూడా ఫ్రెష్గా, టేస్టీగా ఉంటాయి. అంతే అండి, టేస్టీగా, హెల్దీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో ఉండే రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.